2.20 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించిన చుండి కాకర్లపాలెం గ్రామాల మధ్య నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం. శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండ దిగువ భాగంలో కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ మరియు కొండపై భాగంలో నూతనంగా నిర్మించిన అతిథి గృహం ప్రారంభోత్సవం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన సత్రంలో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. మాలకొండపైకి వచ్చు భక్తుల వాహనాల కొరకు 2వ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని నిర్మిస్తామన్నారు. వలేటివారిపాలెం మండలంలో 2.20 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో కలిసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ దిగువ భాగంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి జరిగిన భూమి పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మరియు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం కొండపైన నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆలయ అధికారులతో కలిసి మంత్రి మరియు ఎమ్మెల్యే సమీక్షించారు. మాలకొండ ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాలు మరియు అన్నదాన సత్రంలో నాణ్యమైన భోజనాన్ని అందించేలా చూడాలని, అన్నదానం నాణ్యతలో పొరపాట్లు జరిగితే ఉపేక్షించేది లేదని అధికారులకు తెలిపారు. కొండపై అందుతున్న సదుపాయాల గురించి భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అక్కడే భక్తులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మరియు దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ గారితో కలిసి వీరు భోజనం చేశారు. అన్నదాన సత్రంలో ప్రస్తుతం ఒకేసారి 300 మంది భక్తులకు భోజనం చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. త్వరలో ఒకేసారి 1000 మంది భక్తులు భోజనం చేసేందుకు అనుకూలంగా అభివృద్ధి చర్యలు చేపడతామని మంత్రి తెలియజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా 2వ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని చేస్తామని మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన మంత్రి గారికి మరియు ఎమ్మెల్యేకి వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభం మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికి స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహం, టీడీపీ నాయకులు వలేటి మధు, వలేటి నరసింహం, కాకుమాని ఆంజనేయులు, కూరపాటి మాధవ, కాకుమాని హర్ష, వలేటి నరసింహం, గుత్తా మహేశ్వరరావు, కొంక రమేష్, చెరువుపల్లి మాల్యాద్రి, చెరువుపల్లి సాంబయ్య, మేకల అశోక్, కామినేని అశోక్, శనివారపు మాల్యాద్రి, లింగాలదిన్నె వెంకటేశ్వరరెడ్డి, మార్తాల సుబ్బారెడ్డి, కామినేని వీరయ్య, చొప్పర వసంతరావు, చొప్పర బ్రహ్మయ్య, ప్రగడ నరసింహం, ప్రగడ మోహన్ రావు, పంది లక్ష్మీనారాయణ, బక్కముంతల మాల్యాద్రి, వేమూరి రాజా, మన్నం కృష్ణం, మన్నం మాధవరావు, పిల్లి రామచంద్రారెడ్డి, నల్లబోతుల కొండలరావు, పసుపులేటి సుధాకర్, కూడలి భాస్కర్రావు, నవలూరు సుబ్బనాయుడు, వీరమోస అంజయ్య, నవలూరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.